ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను వ్రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు, సత్యము గ్రహిస్తారు, ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనము ద్వారా మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైనటువంటి మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగము మా కొరకు మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చినటువంటి భక్తులను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము సజీవమైనది, అది 2 అంచులు గల ఖడ్గము కంటే పదునైనదిగా ఉండి మా ప్రాణము ఆత్మదేహాలు విభజించునంత మట్టుకు దూరుచు, హృదయాలు పరిశోధించు లేఖనము ద్వారా మాతో మాట్లాడి నడిపించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం. ఈ ఉదయకాల సమయంలో మనం చదివిన వాక్య భాగం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు తన యందు విశ్వాసముంచిన యూదులతో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి మాటను మనం ఇక్కడ చదువుకున్నాం. యేసుక్రీస్తునందు అనేక మంది యూదులు, యూదేతరులు అనగా అన్య జనాంగము, యూదులు కానివారు యేసుక్రీస్తునందు విశ్వాసముంచారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే యేసుక్రీస్తు వారి గురించి ముందుగా చెప్పబడిన విషయాలను వారు విశ్వసించారు, లేక నమ్మారు. యేసుక్రీస్తు వారు ఒక మెస్సయ్యగా వస్తాడని, రక్షకుడు వస్తాడని, పాపాలకు పరిహారం కలుగుతుందని, ఒక నూతన రాజ్యాన్ని ప్రారంభిస్తాడని, సమాధాన రాజ్యం స్థాపిస్తాడని, ఇవన్నీ కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఆ యూదు జనాంగానికి కానీ, యూదేతరులకు కానీ యేసుక్రీస్తు వారిని చూచినప్పుడు ఆయన నిజమైన ప్రవక్తగా, నిజమైన దేవుడుగా, నిజమైన మెస్సయ్యగా, ఆయనే నిజమైన నీతిమంతుడుగా, నిజమైనటువంటి పరిశుద్ధుడుగా ప్రజలు గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని నమ్ముకున్నారు. ఆయనను నమ్మినటువంటి వారికి యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అదేమిటి అనంటే, నిజమైన విశ్వాసికి కలిగినటువంటి గుర్తులు. అంటే ఇతను ఒక నిజమైన విశ్వాసి అని గుర్తించాలంటే, ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడని ఒక ప్రత్యేకత ఉండాలంటే
యేసు యందు నమ్మిక కలిగినటువంటి వారిని మనం ఎలా గుర్తించాలో ఆ గుర్తులు వాటిని యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. సో అది ఈరోజు మనం దేవుని వాక్యంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము గత వారంలో దేవుని వాక్యంలో నేర్చుకున్నది ఏంటి అంటే, దేవుడు నిజమైనటువంటి దేవునికి ఉండే లక్షణాలను గురించి మనం గత వారం నేర్చుకున్నాం. నిజమైన దేవునికి ఉండే లక్షణాలు చెప్తారా? 3 విషయాలు నేర్చుకున్నాం. ఆయన నిజముగా దేవుని కుమారుడు, రెండవది నిజముగా నీతిమంతుడు, మూడవది నిజముగా లోక రక్షకుడు. కాబట్టి నిజమైన దేవునికి ఉండవలసిన లక్షణాలను మనం గత వారం నేర్చుకున్నాం. మరి ఆ నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల జీవితాల్లో కూడా వారు నిజమైన విశ్వాసులు అని గుర్తించడానికి వారికి ఉన్న లక్షణాలు ఏంటి, ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేది ఈరోజు ధ్యానం చేద్దాం. బైబిల్లో చాలా లక్షణాలు నేర్చుకోవచ్చు, కానీ ఆ వైపుగా మనం ఆలోచించడానికి ఒక 3 విషయాలు దేవుని వాక్యంలో ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. నిజమైనటువంటి శిష్యులుగా ఉంటారని యేసు ప్రభువారు తెలియజేశారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అప్పుడు మీరు సత్యమును గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహించినట్లయితే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. అనగా యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచిన వారు, వాక్యమందు నిలిచిన వారు, సత్యమును గ్రహించిన వారు స్వతంత్రులుగా చేయబడిన వారు. సో ఎవరైతే ఈ లోకములో యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునిగాను, రాజుగాను, నీతిమంతుడుగాను, పరిశుద్ధుడుగాను ఎరిగి ఆయన దేవుని కుమారుడని తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆ విశ్వసించినటువంటి వారు దేవుని వాక్యములో నిలిచినటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యములో నిలబడతారో వారు సత్యాన్ని గ్రహిస్తారు. ట్రూత్ ఏంటి, సత్యం ఏంటి గ్రహిస్తారు. ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తాడో ఆ సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది. కనుక యూదులందరినీ కూడా యేసుక్రీస్తు వారు ఈ విధంగా సంబోధించి, మీరు నా యందు విశ్వాసం ఉంచారు గనక మీరు నా వాక్యంలో నిలబడండి. వాక్యంలో నిలబడితే మీరు స్వతంత్రులైపోతారు. ఎందుకంటే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. సత్యం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు మీరు ఫ్రీడమ్ వచ్చేస్తుంది, మీకు స్వతంత్రత వస్తుంది. కాబట్టి నిజంగా మీరు అప్పుడు మీరు నాకు నిజమైన శిష్యులుగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. సో ఒక నిజమైన శిష్యుడుగా, నిజమైన విశ్వాసిగా, నిజమైన దేవుని బిడ్డగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యములో కొందరి జీవితాల్లో నుండి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నిజమైన అనేటువంటి మాట ఇంగ్లీష్లో 3 పదాలు వాడారు. మనందరికీ తెలుసు ట్రూలీ. నిజమైన అంటే ట్రూలీ, నిజంగా. ట్రూలీ అనగా వాస్తవమైన లేక కృత్రిమము కానిది ట్రూలీ. రెండవది షూర్లీ అనేటువంటి మాట కూడా వాడబడింది. షూర్ అంటుంటాం కదా అప్పుడప్పుడు, షూర్లీ అనగా నిస్సందేహంగా, అనుమానం లేకుండా ఇతడు నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, నిజమైన దేవుని బిడ్డ అని నిస్సందేహంగా చెప్పగలిగిన షూర్లీ.
లేక ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి విషయం. అండ్ మనందరికీ తెలిసిన సామాన్య పదం రియల్లీ. 3 ఇంగ్లీష్ పదాలు, ట్రూలీ, షూర్లీ అండ్ రియల్లీ అనగా అంటే యథార్థంగా, ఇక అందులో ఏమీ డౌట్ లేకుండా వాస్తవంగా. సో నిజమైనటువంటి విశ్వాసి, నిజమైన భక్తుడు, నిజమైనటువంటి దేవుని బిడ్డ అని చెప్పడానికి 3 విషయాలు ఈరోజు గుర్తు చేసుకుందాం. మొదటిగా గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఎవరైతే నిజమైన ప్రేమ కలిగిన వారిగా ఉంటారో వారు దేవుని బిడ్డలుగా, నిజమైన విశ్వాసము కలిగిన వారిగా ఉండగలుగుతారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన వాక్యమును ఎవరు గైకొంటారో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణముగా ఉండెను. సో ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వారిగా, దేవుని వాక్యములో జీవించుచున్న వారిగా ఉన్నారో వారిలో నిజమైన దేవుని ప్రేమ వారిలో ఉంటుంది. సో ఒక విశ్వాసిలో ఇతడు నిజమైన విశ్వాసి అని చెప్పాలంటే, నిజమైన భక్తుడు అని చెప్పాలంటే, నిజంగా ఇతను దేవుని బిడ్డ అని చెప్పాలంటే పరిపూర్ణమైనటువంటి దేవుని ప్రేమ గలవారిగా ఉండాలి. దేవుని ప్రేమలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలాంటి వారు నిజంగా దేవుని బిడ్డలు అని పిలువబడతారు. ఎవరైతే దేవుని వాక్యములో నిలబడతారో, ఆ వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడతారో వారిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతూ ఉంటుంది. అనగా ఒక పరిపూర్ణమైన దైవికమైన ప్రేమ గలవాడు నిజమైన విశ్వాసిగా ఉండగలుగుతాడని మనం తెలుసుకోవచ్చు. అసలు ఈ ప్రేమ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ప్రేమ. లోకములో చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి, మనుషుల ప్రేమలు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, మనుషుల ప్రేమ మనకు అవసరం. తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తుంటారు, అది మనకి అవసరం. ఎందుకంటే నువ్వు వద్దన్నా ప్రేమిస్తారు తల్లిదండ్రులు, అది వారి బాధ్యత. చిన్న వయసు నుండి వారు ఎంతో కష్టపడి పిల్లలను పెంచుతారు, వారు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు, అది బాధ్యత. సో కొన్నిసార్లు వారి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ 2 రకాలుగా మనం గ్రహించవచ్చు. తల్లి ప్రేమ చాలా విశాలంగా మనకి దగ్గరగా ఉంటుంది. తల్లి ప్రేమ ఆదరణ కలిగిస్తుంటుంది, చాలా మంచిగా ఉంటుంది తల్లి ప్రేమ. తండ్రి ప్రేమ అది బయటికి కనబడదు. తండ్రి కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు, కానీ తల్లి ప్రేమ మనకి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మనల్ని దర్శిస్తుంది, మనకు భోజనం పెడుతుంది, మనల్ని చూస్తుంది, మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూస్తూ ఉంటారు. తండ్రి మన ఫ్యూచర్కి సంబంధించిన ప్లానింగ్స్ కలిగి ఉంటారు. నేను ఎప్పుడో ఒకసారి చెప్పినట్టున్నాను, తండ్రి ప్రేమ ఎలా అర్థం చేసుకోవాలి? ఆ కఠినమైన స్వభావము, అందులో ప్రేమ ఉంది. ఒక వ్యక్తిగా మలచడానికి, ఒక శక్తివంతమైన బిడ్డగా మలచటానికి తండ్రి ప్రేమతోనే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి తల్లి ప్రేమ దగ్గరగా కనబడుతుంది, తండ్రి ప్రేమ దూరంగా కనబడుతుంది. తల్లిదండ్రుల ప్రేమ మనకు అవసరమే, అయినా సరే ఈ ప్రేమలన్నీ కొంతకాలమే ఉంటాయి. ఎంతకాలం ఉంటాయో తెలుసా? అమ్మాయికి భర్త దొరికి, అబ్బాయికి భార్య దొరికిన దాకా తల్లిదండ్రుల ప్రేమలు బాగానే ఉంటాయి. ఆ తర్వాత చేంజెస్ వస్తూ ఉంటాయి. అందుకనే ప్రేమలన్నీ గతించిపోతాయి అంటారు. ఈ లోక ప్రేమలు
కానీ దేవుని ప్రేమ శాశ్వతమైంది. అందుకనే యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, మీరు నిజమైన విశ్వాసి ఎవరయ్యా అంటే దేవుని ప్రేమను ఎంతో పరిపూర్ణంగా ప్రేమను కలిగిన వాడే నిజమైన విశ్వాసి. కారణం ఏంటంటే ప్రేమ అనేది దేవుని దగ్గర నుంచే మనకు ప్రారంభమయ్యింది. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ప్రేమ అనేది దేవుని మూలముగా వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆ దేవుని ప్రేమ మనలోనికి కూడా ఎలా వచ్చింది అని అంటే ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మనము పొందుకొని ఉన్నాము. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ప్రేమించడం అనేది దేవుడే మనకు నేర్పించాడు. ఎందుకంటే ప్రేమ గలవాడు నేర్పిస్తే ప్రేమను నేర్చుకోగలం. జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞాని అవుతాడు. చెప్పండి, జ్ఞానులతో సహవాసం చేస్తే, తుంటరులతో సహవాసం చేస్తే, దుష్టుల సహవాసములో ఉంటే దుష్టుడవుతాడు. అలాగే దేవుని ప్రేమను నేర్పించగలిగిన వాడు ఎవరయ్యా అంటే ప్రేమ కలిగిన వాడే ప్రేమను నేర్పించగలుగుతాడు. అందుకని ఇక్కడ రాస్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు, మనము దేవుని ప్రేమను దేవుడే మనకు నేర్పించాడు అంటాడు. సో ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి మనం ఎలాగో ప్రేమించాలో, దేవుని ప్రేమను ఎలాగ కలిగి ఉండాలో ఆయన మనకి నేర్పించాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనిషి దగ్గర నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే, మానవుడా నేను నీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నానో, నీ దగ్గర నుండి నీవు కనికరమును ప్రేమించుటయే కదా నేను నీ దగ్గర నుండి కోరుతున్నాను. మానవుడి దగ్గర నుండి దేవునికి కావాల్సింది కోరుకునేది ఏంటో తెలుసా? నీవు కూడా నేను ఎలాగూ ప్రేమిస్తున్నానో, నేను ఈ లోకమును ఎలాగ ప్రేమించానో, శత్రువులనైనా ప్రేమించానో, మిత్రులను ప్రేమించానో, బాధించిన వారిని ప్రేమించానో, నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళని ప్రేమించానో, నేను ఎలాగున ప్రేమిస్తూ ఉన్నానో మీరు కూడా అలాగునే ప్రేమించాలి. ఆ ప్రేమ కలిగి ఉండాలనే నేను మీ దగ్గర నుండి కోరుతున్నాను అని మీకా 6:8 మనం చదవగలుగుతాం. అందుకనే ప్రియులారా, ఎవరైతే ఇలాంటి ప్రేమను కలిగి ఉంటారో వారు పరిపూర్ణమైన విశ్వాసిగా ఉంటాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములు అంటాడు, నువ్వు దేవునిలో పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి అని అంటే మీరు ప్రేమలో వేరుపారాలి. ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి అని అంటే ఆ ప్రేమలో వేరుపారుతూ ఉండాలి. వేరుపారడము అని అంటే దినదినము కూడా మనము ప్రేమించటానికే అవకాశాలు తీసుకొని మనం వెళుతూ ఉండాలి. ప్రేమ లేక వేరుతో, ప్రేమను వేరుతో పోల్చారు. వేరుని మీరు గమనించారా? అది మనకి పైకి కనబడదు కానీ లోపల అది ఇంకా డీప్కు వెళుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గడ్డిని చూసుంటారు. చాలా గడ్డి మనకు కనబడుతూ ఉంటుంది. ఎక్కడైనా మనకు ఒక ప్లేస్ నీట్గా కావాలనుకుంటే అక్కడ ఫ్లోరింగ్ చేస్తాం. ఫ్లోరింగ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడైనా ఫ్లోరింగ్ బ్రేక్ అయిందనుకోండి, లేకపోతే రాళ్ళు మనము పరిచాము, ఆ పరిచిన దగ్గర ఆ గ్యాప్ ఉందనుకోండి, ఆ గ్యాప్లో నుంచి గడ్డి మొక్కలు వస్తూనే ఉంటాయి. అంటే దాని అర్థం అవి బండల కింద ఉన్నా కూడా, ఒకవేళ గట్టి ప్రదేశము క్రింద ఉన్నా కూడా, వాటిని అణిచివేసినా కూడా అది ఎక్కడో ఒక్కడ వరకు ప్రయాణం చేసి, ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ వరకు ప్రయాణం చేసి అక్కడి నుండి అది పైకి మొలకెత్తుతూనే ఉంటుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అనేది వీ హ్యావ్ టు టేక్ ఛాన్స్ టు లవ్ అవర్ నైబర్స్, ఫ్రెండ్స్, అవర్ రిలేటివ్స్, పేరెంట్స్, చిల్డ్రన్. మనము ప్రేమించడానికి, ప్రేమలో వేరు పారడము అని అంటే ప్రేమకే ప్రాధాన్యత ఇవ్వడం, ప్రేమకే ప్రాముఖ్యమైనది ఇవ్వడం, ప్రేమించడానికే
ప్రయత్నం చేయడం, వేరు పారడం అంటే. వేరు చూడండి, దానికి ఎక్కడ అవకాశం దొరికితే అలా వెళుతుంది. వేర్లు ఎలా పడితే అలా ఎందుకు వెళ్తాయో తెలుసా? ఎక్కడ ఛాన్స్ దొరికితే అటు వెళ్తాయి. అంతేగాని స్ట్రైట్గా తాను అనుకున్న దగ్గరే వెళ్ళదు. అవకాశం లేని దగ్గర వదిలేసి ప్రక్కకు వెళ్ళి అవకాశం చూసుకొని అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ప్రేమలో మీరు వేరు పారాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు. ఆ ప్రేమ ఆయన మనకు నేర్పించాడు. ఆ ప్రేమను మనలో ఉంచాడు. ఆ ప్రేమను మనం లోకములో కలిగి ఉండాలి. అదే నిజమైన విశ్వాసి, పరిపూర్ణమైన విశ్వాసికి ఉండవలసిన లక్షణమై ఉన్నది. దేవునికి స్తోత్రం. సో ప్రేమించడం అంటే కొన్నిసార్లు బాధ కూడా కలుగుతూ ఉంటుంది. మనం ప్రేమించినటువంటి వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటాం, వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, మనకు దూరం అవుతుంటారు, మనల్ని వదిలేస్తుంటారు. అయినా సరే దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనల్ని వదిలేసినా, మనల్ని పట్టించుకోకపోయినా, మనల్ని అపార్థం చేసుకున్నా, మనం మాత్రం ఒక పరిపూర్ణమైన ప్రేమ గలవాడు ఎలా ఉంటాడో ప్రేమిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉదాహరణ, తప్పైన కుమారుడు తండ్రిని వదిలేసుకున్నాడు. ఎవరైనా తండ్రిని వదిలేస్తారండి? అంత కష్టపడి ప్రేమించి, ఎంత ప్రయాసపడి, ఎంత మంచి తండ్రి. నేను అప్పుడప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు చరిత్రలో మాట్లాడుతున్నప్పుడు, తండ్రి ఎంత మంచివాడు అని అంటే, నిజంగా తండ్రి ఎంత, నీకు ఆస్తి కావాలి అని అడిగావంటే నీకోసం ఆస్తి సమకూర్చాడు కదా. ఇప్పటివరకు నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా ఉంచాడు కదా. ఒక ధనవంతుడు ఉండెను అని, ధనవంతుడు కుమారుడుగా నువ్వు వెలుగొందావు కదా. ఎంత మంచి తండ్రి, క్షమించే తండ్రి కదా. నువ్వు తిరిగి వచ్చినప్పుడు నిన్ను క్షమించాడు కదా. నువ్వు తిరిగి వస్తే ఎంత క్షమించాడు. నువ్వు తిరిగి వచ్చినప్పుడు ఎంతగా పరిగెట్టుకుంటూ నీ కోసం దిగొచ్చాడు. ఇలాగ తండ్రి క్యారెక్టర్స్లో నుంచి కనుక చూస్తే నిజంగా తండ్రి ఎంత ప్రేమ గలవాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని ప్రేమ. తప్పిపోయినా, దూరమైపోయినా, అవమానపరిచినా, నిందలు ఎన్నో వచ్చినా, అరే వాళ్ళ కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు అని తల్లిదండ్రులను అపార్థాలు చేసుకున్నా, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా ఆ తండ్రి తన ప్రేమను మాత్రం ఆపలేదు. తిరిగి వచ్చిన వెంటనే ఒక సెలబ్రేషన్ చేశాడు. దేవుని పిల్లలైన మనం కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. నిజమైనటువంటి విశ్వాసి యొక్క లక్షణం ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఉండడం. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు గారు, నాకు నిజమైన కుమారుడు ఉన్నాడు అని తీతు గురించి మాట్లాడతాడు. మీరు ఒకవేళ 1వ అధ్యాయం 3వ వచనంలో తీతు గ్రంథంలో, తీతు పత్రికలో చదివినట్లయితే, ఆయన తీతు గురించి మాట్లాడతాడు. నా యొక్క నిజమైన కుమారుడు తీతు. నిజమైన కుమారుడు అంటే ఎంతోమంది కుమారులు ఉన్నారు. ఆత్మీయంగా ఎంతోమందిని తర్బీదిచ్చాడు. కానీ నాకు నిజమైన కుమారుడు అంటే ఆ యొక్క కుమారుడు యొక్క స్థానాన్ని భర్తీ చేస్తూ, కుమారుడు ఎంత బాధ్యత కలిగి ఉంటాడో, కుమారుడు ఎంత మంచిగా ఉంటాడో, కుమారుడు ఎంతగా ప్రేమిస్తాడో, కుమారుడు ఎంత సహకరిస్తాడో, కుమారుడు ఎంత మంచి స్థితిలో ఉంటాడో, కుమారుడు ఎంత సపోర్ట్గా ఉంటాడో, ఆ విధంగా తీతు ఉన్నాడు. సో ఒక సర్టిఫికేట్ ఆయనకి, ఒక గుర్తింపు వచ్చింది. ఒక నిజమైన కుమారుడు బాధ్యత గలవాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసిగా ఉండాలి అనంటే దేవుని ప్రేమలో పరిపూర్ణులం కావాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ అంటే అసలు ఈ లోకములో ఎవరికి అర్థం కానటువంటిది. ఆ స్థాయికి ఎదగడం చాలా కష్టం. అయినా ప్రభు మనకి నేర్పించాడు. శత్రువును ప్రేమించడం అంటే సామాన్యమైన పని అవుతుందా? కనీసం మిత్రులు కూడా ప్రేమించలేకపోతున్నాయి. ఎవడన్నా చిన్న తేడా చేస్తే చాలా వాడిని వదిలేసేయండి రా అనుకుంటారే. అలాంటిది తనను బాధించిన వారు, తనను కష్టపెట్టినటువంటి వారిని కూడా ప్రేమించాడు దేవుడు. ఆ ప్రేమను మనం ఎవరైతే కలిగి ఉంటారో వారి నిజమైన విశ్వాసికి గుర్తు. అదే వారికి గుర్తు. మనం ఎంత ద్వేషిస్తున్నా మనల్ని ప్రేమిస్తున్నాడే,
అదే నిజమైన విశ్వాసికి గుర్తు. మనం ఎంత కష్టపెడుతున్నా మనల్ని ప్రేమిస్తున్నారే, అదే నిజమైన విశ్వాసికి గుర్తు. రెండవది, నిజమైనటువంటి సాక్ష్యము కలిగిన వాడే. నిజమైన సాక్ష్యము కలిగి ఉండాలి. వారే నిజంగా సరి అయిన విశ్వాస అయి ఉంటాడు, నిజమైన విశ్వాస అయి ఉంటాడు. మత్తయి సువార్త 26 అధ్యాయం 73వ వచనంలో పేతురు గురించి ఒక మంచి సాక్ష్యాన్ని మనం చూడగలం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 73వ వచనంలో, కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలబడినటువంటి వారిలో పేతురు దగ్గరికి వచ్చి, నిజమే నిజమే, నీవును వారిలో ఒకడివి, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. నిజమే, నిజముగా నీవు యేసుతో ఉన్నవాడివి. ఎందుకనగా నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తుంది. ఈ సంఘటన మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి ఆయన తీసుకొని వెళుతున్నారు. తీసుకొని వెళ్ళేటువంటి సందర్భంలో శిష్యులందరూ పారిపోయారు. కానీ పేతురు యేసయ్యకి ఏం జరుగుతుందా అని చూడడానికి యేసయ్యను వెంబడిస్తూ వచ్చాడు. నిజంగా ఇది చాలా మంచి పరిణామం పేతురు జీవితంలో. శిష్యులందరూ పారిపోయారు, కానీ పేతురు మాత్రం యేసయ్యని ఏం చేస్తారో చూడాలి. వెంటబడి వెళుతున్నాడు. వెళ్ళారు. ఆ సైనికులందరూ లోపలికి తీసుకెళ్లారు యేసుప్రభువాన్ని. అక్కడ వరకు వెళ్ళాడు. యేసయ్యని లోపలికి తీసుకెళ్ళిపోగానే ఏం చేయాలో అర్థం కాక అక్కడ కొందరు చలిగాసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు కొందరు ఆయన గుర్తుపడుతున్నారు. ఈయన ఎవరో వేరుగా కనబడుతున్నారే. అవును, దేవుని బిడ్డలు ఎక్కడున్నా ఆటోమేటిక్గా తెలిసిపోతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆలోచనలు అన్నీ తెలిసిపోతాయి. అక్కడ ఒకళ్ళు వచ్చి, నువ్వు నిజంగా యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి వ్యక్తిలాగా ఉన్నావే అని ఒకళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే, అవును నిజమే, నిజంగా ఇతడు యేసయ్యతో ఉన్నవాడు అని గుర్తించారు. దేన్ని బట్టి? నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తుంది. సో ఒక వ్యక్తి నిజంగా యేసయ్యతో ఉన్నవాడు, నిజముగా దేవుని బిడ్డ, నిజంగా ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది అని అంటే, ఆటోమేటిక్గా మన పలుకే మన గురించి సాక్ష్యం ఇస్తుంది, మన గురించి సాక్ష్యం చెప్తుంది. మన మాటలు, మన విధానము ఆటోమేటిక్గా సాక్ష్యం చెప్తుంది. ఈ సందర్భాన్ని మార్కు గారు కూడా రాస్తారు. మార్కు సువార్త 14:70 వచనంలో, నిజంగా నీవు వారిలో ఒకడివి అని అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 59వ వచనంలో కూడా చూసినప్పుడు, నీవు నిజముగా అతనితో ఉన్నవాడివి. సో వారిలో ఒకడివి, యేసయ్యతో ఉన్న వారిలో ఒకడివి, నువ్వు యేసుతో కూడా ఉన్నావు. మరి పేతురు యేసయ్యతో లేడా? ఎన్ని సందర్భాల్లో పర్సనల్గా ఉన్నాడు, వ్యక్తిగతంగా యేసయ్యతో ఎన్నిసార్లు ఉన్నాడు, ఎన్నిసార్లు తిట్లు తిన్నాడు, ఎన్నిసార్లు అవమానపడ్డాడు. అయినా సరే యేసయ్యను ఎంతో ప్రేమించాడు. నీ పలుకు, నీ మాటలు, నీ పదాలు నీ గురించి సాక్ష్యమిస్తాయి. దేవుని బిడ్డలు, నిజమైన విశ్వాసి తన యొక్క లైఫ్ స్టైల్లో, జీవన విధానంలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, గుర్తింపు కలిగి ఉండాలి. ఎక్కడున్నా కూడా ఆటోమేటిక్గా వీళ్ళు దేవుని బిడ్డలు అని తెలిసిపోద్ది ఆటోమేటిక్. అందుకనే పేతురును చూసి, నీవు ఆ శిష్యుల్లో ఒకడివి కదా అని ఒకళ్ళు, నీవు నిజంగా ఆయనతో ఉన్నవాడివి కదా అని మరొకళ్ళు, ఇలాగన పేతురుని క్రీస్తు వారితో ఉన్నట్లుగా గుర్తించారు. ఎంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు.
తన జీవితంలో ఏమైనా పరిస్థితులు తారుమారు కావచ్చు. పేతురేమో యేసు ప్రభు పేరు చెప్పకుండా ఉండాలనుకుంటున్నాడు, యేసు ప్రభుతో ఉన్నట్టుగా కనబడకుండా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడున్నా కూడా యేసయ్య నిన్ను మాత్రం తన బిడ్డగానే గుర్తింపు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. మీ పలుకులే మీ మాటలే మిమ్మలను పట్టిస్తాయి. అందుకే కదా మనం 26 అధ్యాయం 73వ వచనంలో ఏమన్నారు? నీ పలుకులు, నీ మాటలే నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. యోబు అంటాడు 15వ అధ్యాయంలో 6వ వచనంలో, నా మాటలే, నా పెదవులే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయి. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూచినప్పుడు, నీ మాటలే నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని చెప్తూ ఉన్నాడు. సో ఒక నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, నిజమైనటువంటి దేవుని బిడ్డ, వారి యొక్క హావభావాలు, వాళ్ళ లక్షణాలు, వారి మాటలన్నీ కూడా సాక్ష్యం తెలియజేస్తాయి. అందుకని యెషయా గ్రంథం 3:9 అంటాడు, నీ ముఖ లక్షణమే నీ గురించి సాక్ష్యం ఇస్తుంది అంటారు. ఇంగ్లీష్లో మనం అప్పుడప్పుడు సామెత ఒకటి చెప్తూ ఉంటారు కదా, యువర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అని. ఇదే వాక్యం, అదే నీ ముఖ లక్షణమే నువ్వెవరో చెప్తూ ఉంది. దేవుని బిడ్డలైన మనం కూడా నిజమైన భక్తులుగా, నిజమైన విశ్వాసిగా, మన ఫేస్లోనే మన ముఖ లక్షణాలే మన గురించి సాక్ష్యం ఇస్తాయి. ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనంలో అంటాడు, మీ యొక్క సత్యమైన ప్రవర్తన మీ గురించి సాక్ష్యం ఇస్తుంది. మీ మాటలు సాక్ష్యం ఇస్తాయి, ముఖ లక్షణాలు సాక్ష్యం ఇస్తాయి, మీ ప్రవర్తన సాక్ష్యం ఇస్తుంది. కనుక నిజమైన విశ్వాసిగా ఉండేటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మన మాటలు కానీ, మన యొక్క ప్రవర్తన కానీ, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలుగా ప్రవర్తించాలి. దేవుని బిడ్డలుగా మన ఫీలింగ్స్ ఉండాలి, దేవుని బిడ్డలుగా మన మాటలు ఉండాలి. అది నిజమైన విశ్వాసికి గుర్తు. అందుకనే పేతురుని గుర్తించగలిగారు. మనం ఎవరూ తెలియకుండా ఉంటున్నామా? నిజమైన దేవుణ్ణి కలిగిన మనం కూడా నిజమైన విశ్వాసిగా ఫోకస్ అవ్వాలి. అలాంటి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మనం ఎక్కడున్నా కూడా అలాగే ఉండాలి. పేతురు జీవితంలో మనం నేర్చుకోవచ్చు. పేతురేమో హీ వాంట్స్ టు హైడ్ ఫ్రమ్ ద పీపుల్. ప్రజలు నన్ను గుర్తుపట్టకూడదు, నన్ను ఎవరేమో అనుకోకూడదు, నన్ను యేసు ప్రభు బిడ్డగా గుర్తుపట్టకూడదు అనుకుంటున్నాడు. కానీ గుర్తించబడ్డాడు. దేవుని పిల్లలైన మన జీవితాలు కూడా ప్రియులారా, ఒకవేళ మనం ఎంత దాక్కోవాలన్నా దాక్కోలేము. మన ప్రవర్తన, మన మాటలు, మన లక్షణాలు అన్నీ కూడా చక్కగా బయట ఉంటాయి. అందుకే మనం ఇంకా కూడా వాటిని బిల్డప్ చేసుకోవాలి. నిజమైన విశ్వాసిగా ఉండడం అంటే మన ముఖ లక్షణాలు కానీ, మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ దేవుని ప్రేమ గలవారిగా, దేవుని బిడ్డలుగా జీవించుట నిజమైన విశ్వాసికి ఉండే లక్షణమై ఉన్నది. మూడవదిగా దేవుని వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయము 25వ వచనం, అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపరచబడును, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయబడుతుంది. ఇది 14వ అధ్యాయము. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు చదవండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక కొరింథీ సంఘానికి అనేకమైన క్రమశిక్షణలు నేర్పించడానికి వ్రాయబడినటువంటి పత్రిక, మొదటి పత్రిక. మీరు ప్రతి అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని ఆయన సరిచేస్తూ వస్తుంటాడు. 7వ అధ్యాయంలో వివాహం గురించి, ఎలాగ వివాహ జీవితాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, వివాహం లేకుండా ఎందుకు ఉండకూడదు, ఒకవేళ ఉంటే నష్టం ఏంటి, ఉంటే లాభాలేంటి, ఇలాంటివన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ప్రతి చాప్టర్లో మాట్లాడుతూ వస్తాడు.
11వ అధ్యాయంలో ప్రభు సంస్కారాన్ని ఎలాగ క్రమంగా నడిపించుకోవాలో 11వ అధ్యాయంలో నేర్పిస్తూ వస్తాడు. అలాగే 12వ అధ్యాయంలో ఆత్మ వరాలు, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఎలా కలిగి ఉండాలో, వరాలు ఏమేమి పొందుకోవాలో నేర్పిస్తూ వస్తాడు. 13వ అధ్యాయంలో ప్రేమ, దానికి ఉండే లక్షణాలు, నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది, నిజమైన ప్రేమ కాకుంటే ఎలా ఉంటుంది, ఇది 13వ అధ్యాయంలో నేర్పిస్తాడు. 14వ అధ్యాయంలో అలాగే 15వ అధ్యాయంలో సంఘము పునరుద్ధానం చెందాలంటే ఎలా ఉండాలో 15వ అధ్యాయంలో నేర్పిస్తాడు. ఇలాగ ప్రతి చాప్టర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఆయన సంఘానికి బోధిస్తూ వచ్చాడు. 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి సంఘములో ఉన్నటువంటి వరాలను క్రమశిక్షణగా వాడుకోవడం ఎలాగో నేర్పించాడు. సంఘములో చాలా రకరకాలైనటువంటి టాలెంట్స్ ఉంటాయి. కొందరికి బాగా మాట్లాడే వరం ఉంటుంది, కొందరికి ఏం మాట్లాడకుండా చక్కగా పని చేసుకుంటూ పోయేటువంటి వరం కొంతమందికి ఉంటుంది. అలాగే కొంతమంది ధైర్యంగా నిలబడి ఏదైనా చెప్పగలిగేటువంటి ధైర్యం కొంతమందికి ఉంటుంది. ఇలాగన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద చర్చ్. రకరకాల టాలెంట్స్ అవి ఆర్గనైజ్ అవుతూ ఉంటాయి. రకరకాలైన తలాంతులు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసారుగా చాలామంది ఎంతమంది పరిచర్య చేస్తూ ఉంటారు మన కోసం. ఇక్కడ అందరూ రకరకాలైన తలాంతులతోటి దేవుని పని కోసం, దేవుని పిల్లల కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళకి కొంచెం కష్టమైనా కూడా దేవుని పని చేయడానికి అది వాళ్ళ వరం. కొరింథీ సంఘంలో భాషలు మాట్లాడటం, ప్రవచనాలు చెప్పడం అనేటువంటి ఇంకా హైలీ టాలెంట్స్ తోటి ఆ సంఘం ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడేటువంటి వరంలో ఉన్నారు వాళ్ళు. అలాగే ప్రవచించడం, ఇదిగో నీకు ఇలా జరగబోతుంది, రాబోయే దినాల్లో జరుగుతుంది అని చెప్పి ప్రవచించేటువంటి వరం కూడా ఉంది. అయితే ఈ వరాలను సరిగ్గా ఆపరేట్ చేసుకోవట్లేదు వీళ్ళు. ఎందుకంటే ఆ దినాల్లో సంఘాలకి కాపర్లు ఉండేవాళ్ళు కాదు. సంఘానికి పెద్దలు మాత్రమే ఉంటారు. పెద్దలు మాత్రమే ఉండి నడిపించేటువంటి సంఘాల్లో గొడవలు ఎక్కువ ఉంటాయి, విడిపోవడం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ సంఘానికైతే కాపరి ఉంటాడో ఆ కాపరి ఉన్న సంఘాలు కట్టుబాటుగా ఉంటాయి. కానీ జీతాలు ఇచ్చి పెట్టుకునే కాపర్లు ఉంటే కూడా అది కూడా సుఖం లేదు, ఎందుకంటే అది పెద్దల పెత్తనమే అవుతుంది. ఆ దినాల్లో పౌలు గారు ఎంతో సేవ చేసి సంఘాలను స్థిరపరిచి పాస్టర్లు తయారు చేసే లోపు సంఘ పెద్దలకి సంఘాలను అప్పగించాడు. అందువలన ఆ సంఘ పెద్దలు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ తోటి సంఘాన్ని డిస్టర్బ్ చేస్తూ వస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఈ పత్రికల ద్వారా వాళ్ళని సరిచేస్తూ కొన్నిసార్లు వాళ్ళ పేర్లు కూడా చెప్పి ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉండకూడదు అని కొన్నిసార్లు కొన్ని పేర్లు కూడా మీరు చదవగలుగుతారు. 16వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఆయన చాలామంది పేర్లు రాస్తారు. కొంతమంది సహకరించిన వారు, కొందరు సహకరించని వారు, డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరి విషయాలు కూడా ఆయన రాస్తూ వస్తాడు. సో ఈ టాలెంట్స్, ఈ తలాంతులు ఏవైతే వరాలు దేవుని దగ్గర నుండి దేవుడిచ్చిన వరాల్ని ఏదైతే ఆపరేట్ చేసే విషయంలో వారు సరిగ్గా ఆపరేట్ చేయట్లే. అందుకని దీన్ని సరిచేయడానికి ఈ అధ్యాయాన్ని రాశాడు. అయ్యా, మీరు భాషలు మాట్లాడే వరాలు కలిగిన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మాట్లాడకూడదు. దానికి ఒక టైం తీసుకోవాలి. ఆ సమయంలో మీరు భాషలో మాట్లాడాలి. అదే క్రమాన్ని మన మన్నా సంఘం కూడా పాటిస్తూ ఉంటుంది. దానికి ఒక టైం ఉంటుంది. మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో మనకిష్టమైన భాషలో దేవుణ్ణి ఆరాధిస్తాం.
అలాగే దేవుడు మనకిచ్చిన భాషలతో ప్రభువుని స్తుతిస్తాం. అలాగే వ్యక్తిగత ప్రార్థన చేసుకునేటప్పుడు భాషలతో ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఒక క్రమం ఉంది. కానీ ఆ దినాల్లో వాడు సరైన క్రమంలో లేరు. ఇలా వాక్యం ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు భాషలతో మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాటల్ని వినకుండా ఆ భాషలో మాట్లాడే వ్యక్తి పైకి మాట్లాడుతూ ఉంటాడు, పెద్దగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు డిస్టర్బ్ అయిపోతుంటారు. అందరూ వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాగే వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉండగానే ఇంకొకళ్ళు ప్రవచనం ఇస్తూ ఉంటారు. ఇదిగో ఇలా జరగబోతుంది నా కుమారుడా, అదో ఫలానా వ్యక్తి, నువ్వు ఎక్కడికో వెళ్ళొచ్చావు, నాకు తెలుసు, నువ్వు కనపడ్డావు. బయటికి పోయిన తర్వాత జుట్టు పట్టుకొని ఆ ప్రవచనం చెప్పిన జుట్టు పట్టుకొని, ఏడ చూసావు నన్ను, నువ్వు అంతమందిలో చెప్పావు అని గొడవలు బయట. అందుకనే పౌలు గారు అన్నాడు, నో, అలా కాదు. వాటికి ఒక క్రమమైన సమయం తీసుకోండి. మీరు సంఘములో ఇలాగున మీరు చేస్తూ ఉంటే క్రొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళ గురించి మాట్లాడుతూ, మీరు దీన్ని ఒక క్రమమైన పద్ధతిలో గనక నడిపిస్తే భాషలు మాట్లాడేవారు ఆ సమయంలోనే భాషలు మాట్లాడాలి, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినాలి. అలాగే ప్రవచించేటువంటి వారు కూడా సరైన సమయంలో మాట్లాడాలి. అంతేకాకుండా భాషలు ఎవరైనా మాట్లాడితే ఆ భాషలకి నువ్వైనా అర్థం చెప్పాలి, లేదా భాషలకి అర్థం చెప్పే వ్యక్తి ఎవరైనా కూడా నీకు ఉండాలి. నీ భాషకి ఇది పలానా వ్యక్తి ఇలా భాషలో మాట్లాడాడు అని అర్థం చెప్పేటువంటి వాడుగా ఉండాలి. అర్థం చెప్పకపోతే ఆ భాషలో మాట్లాడొద్దు అన్నట్టుగా పౌలు గారు ఆ మాటలు రాస్తూ వచ్చాడు. అంటే భాషలు రెండు రకాలు. అన్య భాష అంటే వేరే భాష. ఒకవేళ మనం తెలుగు అనుకోండి, కన్నడ భాష, లేకపోతే తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఒకవేళ అన్య భాష అన్నట్లయితే అలాంటి భాషలు మాట్లాడినప్పుడు దానికి సరైన అర్థం చెప్పేవాడు ఉండాలి. నేను ఇప్పుడు తెలుగు వాళ్ళతో కూర్చొని అంత ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అనుకోండి, కొందరికి అర్థం అవుతుంది, కొందరికి అర్థం కాదు. అందుకని పౌలు గారు అన్నారు, అన్య భాషలు మీరు మాట్లాడినప్పుడు అర్థం చెప్పేవాడు ఉండేలాగా చూసుకోండి. అది అన్య భాష. రెండవది దేవునితో మాట్లాడుకునే భాష. ఇదంతా అధ్యాయంలోనే ఉంటుంది, మీరు తర్వాత చదువుకుంటే అర్థమవుతుంది. దేవునితో మాట్లాడుకునేటువంటి భాష, అది నీ ప్రార్థనలో దేవునితో వ్యక్తిగతంగా భాషలతో మాట్లాడినప్పుడు. అందుకనే మనందరం కూడా ఆరాధనలో ఒక సమయం తీసుకొని అందరము కూడా దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడుకునేటువంటి సమయం అది ఆరాధన సమయం అంటే. ఆరాధన సమయం అంటే ఏదో ఒక పాట పాడాలని, ఆ పాట పాడినప్పుడు నిలబడాలని, చేతులెట్టి ఎత్తి పట్టుకోవాలని, ఇక ఏదో ఒక అలవాటు అయిపోయింది, ఎట్నే పెట్టుకొని ఉంటాం. ఎందుకు అలా పెట్టుకునేది? చేతులు ఎత్తితే పూర్తిగా చేతులు ఎత్తాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకెట పెట్టుకొని ఆ కొయ్యరోళ్ళు అంతే, మనం అంతే, ఇట్ట పెట్టి ఆ రెక్కలు రెండు ఇట్ట పడేసి మనం చేస్తాం. అలా కాదు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అక్కడ మనం మైమరిచిపోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మలో దేవుణ్ణి ఆరాధించాలి. దట్స్ అ వెరీ వండర్ఫుల్ టైం. చాలామంది దాన్ని మిస్ కొడతా ఉంటారు. అదేం దాన్ని నిలబడలేము, ఆ చేతులు ఎత్తలేము, ఆ కేకలు వేయలేము అనుకొని అదంతా అయిపోయినాక బైబిల్ ఎత్తుకొని వచ్చేవాళ్ళు కొంతమంది. అది అయిపోయినా కూడా, బైబిల్ లేకపోయినా కూడా 4 మాటలు ఏదో వినిపోదాం అనుకునేవాళ్ళు కొంతమంది. మంచిదే, మీకు అది అవకాశం ఉంది, అనుకూలంగా ఉందని నేను అనుకుంటున్నాను. కానీ బెస్ట్ టైమ్ ఈజ్ ద వర్షిప్ టైం. వెన్ వీ హ్యావ్ వర్షిప్ గాడ్, వీ కెన్ ఫీల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో ఆ టైంలో మనం వచ్చేయాలి, ఆ టైంకే మనం ఉండాలి. ఆ పాటలు పాడతారా, అయిపోయింది, పాటలు అయిపోయింది, వెళ్దాం. వాక్యం కదా కావాల్సింది, వాక్యమే అన్నీ కావాలి. వాక్యం విత్తనమైతే మన హృదయం ఒక నేల. ఈ నేల దున్నబడాలి అని అంటే ఆరాధన సమయం. ఆరాధనలో మనల్ని మనము ప్రక్షాళన చేసుకొని
ఆ లోపల ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ తీసేసుకొని మనల్ని మనం దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళి వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సోల్ యాజ్ ఎ సాయిల్. ఒక నేలలాగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకునే టైం. అప్పుడు వాక్యం లోపలికి వెళ్తుంది. అంతేగాని బండరాయిలాగా వచ్చి సేద్యం చేయకుండా దున్నకుండా వచ్చి అలా కూర్చొని విత్తనం వేస్తాం అనుకోండి. యేసుప్రభు వారు చెప్పాడు కదా, రాతి నేలన పడిన విత్తనం వాక్యమే పడింది, కానీ ఎక్కడ పడింది? రాతి నేల. హృదయము దున్నబడలేదు, హృదయము తెరవబడలేదు, హృదయంలో సిద్ధపాటు లేదు, దేవునితో కమిట్మెంట్ లేదు, దేవుణ్ణి అడగలేదు, దేవా ఈరోజు నాతో మాట్లాడు అని. ఆ వర్షిప్ టైంలో, ఆరాధన సమయంలో, దేవుణ్ణి స్తుతించే సమయంలో దేవుణ్ణి అడగకుండా, ప్రభువా ఈరోజు నా కోసం నువ్వేం సిద్ధం చేసావని ప్రిపేర్ అవ్వకుండా, మైండ్లో హృదయము సిద్ధపడకుండా వాక్యం విన్నావు, సుఖమే ఉంది. రాతి నేల మీద పడింది, అది కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ వారం లోపే ఎండిపోద్ది, పక్షులు ఎత్తుకుపోతాయి. సో ఆరాధన సమయం ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ టైం. ఆ సమయంలో మనము దేవునితో ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. పరిశుద్ధాత్మ నింపుతాడు. ఆ నింపబడినప్పుడు భాషలతో దేవునితో మాట్లాడుకునే సమయం అది. అయితే అన్యుడు లోపలికి వచ్చినప్పుడు అది అర్థం కాదు కదా. అందుకని అర్థమయ్యే రీతిగా ఉంటే అప్పుడు మీలో దేవుడు ఉన్నాడని తెలుసుకుంటారు. అలాగే ప్రవచించే వాళ్ళు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ప్రవచించేసి టైం లేకుండా, దానికి సమయం లేకుండా ప్రవచించేస్తారు. అప్పుడు ఏమవుతుంది? అన్యుడు లోపలికి వస్తే, ఒకవేళ క్రొత్త వ్యక్తి, విశ్వాసంలో లేనటువంటి వ్యక్తి, ఇప్పుడిప్పుడే క్రొత్తగా నేర్చుకుంటున్న వ్యక్తి లోపలికి వస్తే, ఏంట్రా ఇది అర్థం కావట్లేదు అనుకుంటారు కదా. అందుకనే ఒక క్రమమైన పద్ధతిలోకి రండి, క్రమమైన రీతిగా నడిపించండి. ఎప్పుడైతే అన్నీ అర్థసహితంగా ఉంటాయో, ప్రవచనం చెప్పినప్పుడు ఆ ప్రవచనం యొక్క అర్థమైనప్పుడు, భాషలు మాట్లాడినప్పుడు, దాని భావాలు తెలిసినప్పుడు, ఎవరైనా క్రొత్త వ్యక్తి లోపలికి వస్తే అప్పుడు ఏమనుకుంటాడు? నిజముగా వీరందరిలో దేవుడున్నాడు. చెప్పండి, వీళ్ళందరిలో ఎవరున్నారు? దేవుడున్నాడు అని ఇతరులు గ్రహించున్నట్లుగా, క్రొత్త వాళ్ళు తెలుసుకునేటట్లుగా మనము జరిగించే ప్రతిదీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనం జరిగించాలి. దేవునికి స్తోత్రం. అందుకనే 40వ వచనంలో అంటాడు, 14వ అధ్యాయంలో, సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనీయండి. ఎందుకు? మన దగ్గరికి అనేక మంది క్రొత్త వ్యక్తులు వస్తుంటారు. ఎంతోమంది నూతనంగా అటు వెళుతూ వచ్చి వెళ్ళేవారు ఉంటారు. వారు క్రొత్త వ్యక్తికి దేవుని గురించి సరిగ్గా అర్థం కావాలంటే సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమము క్రమముగాను మర్యాదగాను ఉండాలి. దానికి ఒక క్రమం ఉండాలి, మర్యాద కూడా ఉండాలి, రెస్పెక్ట్ కూడా ఉండాలి. అప్పుడు ఎవరైనా సరే, అబ్బా ఇక్కడ దేవుడున్నాడు, ఈ ప్రజల మధ్యలో దేవుడున్నాడు, ఈ సంఘములో దేవుడున్నాడు అని ప్రజలు తెలుసుకోవాలంటే మనం ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. అందుకే తిమోతికి రాస్తాడు 3వ అధ్యాయంలో 15వ వచనంలో, సంఘములో అందరూ ఎలాగున ఉండవలెనో నువ్వు వాళ్ళకి నేర్పించాలి. తిమోతి పాస్టర్గా ఉన్నాడు, ఆయనకి వ్యక్తిగతంగా రాస్తున్నాడు. సంఘ కాపరిగా ఉన్నాడు తిమోతి, పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు. నా కుమారుడా తిమోతి, నువ్వు సంఘాన్ని కాస్తున్నావు. అయితే నువ్వు ఎలాగుండాలో తెలుసా? సంఘము ఏ విధంగా నడుచుకొనవలెనో నీవు వారికి క్రమశిక్షణ నేర్పించాలి అని తెలియజేస్తాడు. సంఘములో నిజమైన క్రమశిక్షణ ఉండాలి. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, సంఘములో ప్రతి ఒక్కరూ ఇతరులకు సహకారులుగా ఉన్నారు. క్రమం ఏంటంటే, నేను ఇంకొకళ్ళకి సహాయపడాలి, నేను ఇంకొకళ్ళకి సహకరించాలి, నేను ఇంకొకళ్ళకి ఆదర్శంగా ఉండాలి అనేటువంటి ఒక క్రమం. నేను ఎందుకు క్రమంగా ఉండాలి అని అంటే, నన్ను బట్టి ఇంకొకళ్ళు దేవుని ప్రేమను తెలుసుకోవాలి,
నన్ను బట్టి అనేకులు దేవునిలో నిలబడాలి. నన్ను బట్టి అనేకులు మనలో దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. మనలో దేవుడు ఉన్నాడని మనకు తెలుసు, కానీ నీలో దేవుడు ఉన్నాడని బయట వ్యక్తికి ఎలా తెలియాలి? అందుకే పౌలు గారు రాశాడు కదా, ఎప్పుడైతే సంఘములో క్రమశిక్షణగా ఉంటుందో అప్పుడు మీలో దేవుడు ఉన్నాడని లోకం తెలుసుకుంటుంది. కనుక నిజమైన విశ్వాసికి ఉండే 3 లక్షణాలు: 1, దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉండాలి. 2, బహిరంగ సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. 3, సంఘములో క్రమశిక్షణ ఉండాలి. 3 ఉండాలి. చెప్పండి. మొదటిది దేవుని ప్రేమ ఉండాలి. 2, సాక్ష్యం ఉండాలి. 3, క్రమశిక్షణ ఉండాలి. నిజమైన ప్రేమ అనేది దట్ ఈస్ ఇంటలెక్చువల్ లైఫ్. అంతర్గతంగా, వ్యక్తిగతంగా, పర్సనల్ లైఫ్లో దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది చర్చ్ ఆర్ ద బిలీవర్స్, విశ్వాసుల మధ్యలో ఎవరికి బాధ కలిగించకుండా అందరి సంఘములో నేను ఒక క్రమం కలిగిన బిడ్డగా, ఏదో నా ఇష్టం వచ్చినట్లు నా సమయానికి నేను ఉంటాను అలా కాదు. ఒక క్రమం. మనల్ని చూడగానే దేవుడు ఉన్నాడు అని. దేవుడు ఇంకా నీ జీవితాన్ని ఆశీర్వదించాలంటే నేను వెళ్ళడం అనేది అనేకులకు దీవెన ఉండాలి. నిన్ను చూసి ఒక్క వ్యక్తి అయినా, మనల్ని చూసి ఒక్క వ్యక్తి అయినా కూడా అరే ఈ దేవాలయమునకు వెళ్ళాలి, ఇతనితో వెళ్ళాలి, ఇతనితో నేర్చుకోవాలి అనేటువంటి క్రమశిక్షణ. మనం టైం మెయింటైన్ అవుతున్నామా? టైంకి ఉండగలుగుతున్నామా? ప్రతిదాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నామా? మనల్ని గమనిస్తూ ఉంటారు. గమనించేలాగా ఉండాలి కూడా. మనం ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించగలిగే ఆ మంచి భక్తి జీవితాన్ని కూడా మనం క్రమంగా నేర్చుకోవాలి. మన డ్రెస్అప్, మన మేకప్, మన పికప్, మన యొక్క నడవడిక, మన లక్షణాలు, ఇవన్నీ కూడా ప్రభు దగ్గరికి అనేకుల్ని నడిపించేవిగా ఉండాలి. నాకు ఒక విషయం, సంతోషకరమైన విషయం ఏంటంటే, కొంతమంది నా గురించి సాక్ష్యం చెప్పినప్పుడు, పాస్టర్ గారు మీరు ఏదో వాక్యం చెబుతుంటే మేము విని రక్షణ పొందలేదు, కానీ మిమ్మల్ని గమనించి చూసినప్పుడు మీ దగ్గరికి రావాలని, చర్చ్కి రావాలని వ్యక్తిగతంగా కొంతమంది సాక్ష్యం ఇస్తారు. కొంతమంది చర్చ్ గురించి సాక్ష్యం ఇస్తారు. మీ చర్చిలో చాలా క్రమశిక్షణ ఉందండి, ఎంతో పరిచారకులు కష్టపడుతుంటారు, అది చూసినప్పుడు రిసీవింగ్ బాగుందండి మీ చర్చ్లో. రిసీవింగ్ చూసారా? రిసీవింగ్ అనేది ఎంత మంచి మార్కులు వేసిందో. కొంతమందిని అది ఆకర్షించింది సహవాసానికి రావడానికి. సో ఎవ్రీ పిన్ పాయింట్ షుడ్ వర్క్. ప్రతిదీ కూడా పని చేస్తుంది, పని చేయాలి. మన ప్రతి అడుగు, మన క్రమశిక్షణ. సంఘములో నిజమైన విశ్వాసి నా ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి రావాలి, కాబట్టి నేను క్రమంగా ఉండాలి, క్రమశిక్షణలో ఉండాలి. అది నిజమైన విశ్వాసి లక్షణం. చెప్పండి. 3 లక్షణాలు చెప్పండి. 1, దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉండాలి లోపల. 2, బహిరంగంగా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘములో క్రమశిక్షణ కలిగి ఉండాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? ఈరోజు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, అలాగ మమ్మల్ని నింపండి నాయన, వాడుకోనండి ప్రభు, అభిషేకించండి ప్రభు, ప్రతిష్ఠించండి నాయన. మేము అలాగ జీవించడానికి మాలో క్రమశిక్షణ నేర్పించండి. మేము క్రమశిక్షణ గలవారమయ్యండి, అనేకులు వీరిలో దేవుడున్నాడు అని చెప్పగలిగే ఆ మంచి స్థితిలోనికి మా జీవితాలు, మేము ఎక్కడ ఉన్నా, మేమున్న ఆఫీసులో, మేమున్నటువంటి గృహములో కానీ, మేమున్నటువంటి ప్రదేశంలో కానీ అట్టి మంచి సాక్ష్యముగా జీవించడానికి సహాయం చేయండి. యేసయ్యా నీకు స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు అయిన తండ్రి నీకు వందనాలు. మీరు మమ్మలను ప్రేమించి మీరు మాకు ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు ప్రభువా.
నిజమైన విశ్వాసిగా, నిజమైన ప్రేమ గలవారిగా, నిజమైన సాక్ష్యము కలిగిన వారిగా, నిజమైన క్రమశిక్షణ కలిగినటువంటి వారంగా దీవించడానికి సహాయము చేయండి ప్రభువా. కూడి ఉన్న బిడ్డలను దీవించండి. ప్రతి ఒక్కరు కూడా నీ సాక్షులుగా జీవించి మేలు పొందుట కృప చూపండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి.